హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడైతే నేను సండే రోజు మేము ఏం చేసామని చూపిస్తున్నాను అనమాట. సండే మార్నింగ్, ఇది మార్నింగే లేచాము. దివి ఫ్రెష్ అయిపోయాడు, నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇవి నా ప్లాంట్స్ పెట్టుకున్నాక నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక కిచెన్లోకి వచ్చేసాము. కిచెన్లో అయితే దివికి నేను ఇడ్లీ ఇంకా పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నాను, వాడు అడిగాడు కాబట్టి. సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అనమాట, నేను దివి కలిసి. వాడైతే టీవీ చూస్తున్నాడు, వీడియో పోజ్ ఇస్తున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి టైం 1:30 అవుతుంది అనుకుంటా. అప్పుడే లంచ్కి ప్రిపేర్ చేశాను, వైట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ. ఈరోజు అంటే తీరిగ్గా చేసుకున్నాం అనమాట వంట అయితే. ఇంకా స్కూల్కి క్యారేజ్ పట్టుకెళ్ళక్కర్లేదు కదా, సో కొంచెం లేట్గా భోజనం అయితే చేసాము. ఆ మూత సరిగ్గా రాలేదు. సో ఇదే అనమాట నేను చేసిన చికెన్ కర్రీ. టేస్ట్ అయితే బాగానే బాగుంది, బాగానే కాదు. మరీ గ్రేవీ టైప్ కాకుండా, మరీ ఫ్రై కాకుండా అలా చేశాను అనమాట. ఇక్కడైతే ఇంకా నేను దివి కలిసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. లంచ్ చేసేటప్పుడు బోల్డ్ కబుర్లు చెప్తాడు మా దివి. టీవీ చూస్తూ ఇద్దరం కూర్చొని హాయిగా ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. టీవీ చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. నాకైతే స్టూడెంట్ ఒకరు ఫ్రాన్స్ బిర్యానీ తెచ్చారనమాట, సో అది తింటున్నాను. మా వాడైతే ఇంకా ఈ చికెన్ తప్ప ఇంకా చేపలు, ఫ్రాన్స్ అలాంటివి అయితే ఏం తినడు. ఇంకా మాట్లాడుతూ వీడియోకి పోజ్ ఇస్తున్నాడు. ఎన్ని కబుర్లు చెప్తాడు అసలు. సో ఇక్కడైతే లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అనమాట. ఇది 3:30 అవుతుంది, 3:30 అవుతుంది. సో అప్పుడు ఇంకా ప్లాంట్స్ పని పెట్టుకున్నాను. ఇందాక చూపించాను కదా నిన్నటి వీడియోలో కోకోపీట్, ఇంకా ఈరోజే ఇంకా వర్మీ కంపోస్ట్ వచ్చింది. సో 2 మిక్స్ చేసేసి ఆ పాట్స్లో ఉన్న సాయిల్ కూడా తీసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి మళ్ళీ ప్లాంటింగ్ చేస్తున్నాం అనమాట. నేను దివికి ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టం, సో నాకు హెల్ప్ చేస్తున్నాడు, అదంతా మిక్స్ చేస్తున్నాడు. నేను ప్లాంట్స్ పెట్టినప్పటి నుంచి నాకు ఎలా ఉందంటే ఇవి బాగా పెరుగుతాయా లేదా అనే ఒక టెన్షన్ పెట్టుకునింది అనమాట. ఖచ్చితంగా బాగా కేర్ఫుల్గా పెంచుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాను. సో అందుకే ఇలా చేస్తున్నాను. ఫస్ట్ మేము స్టార్టింగ్లో ఈ ప్లాంట్స్ వేసేటప్పుడు అందులో రాళ్ళు ఏం వేయలేదు. యాక్చువల్గా ప్లాంట్ హెల్తీగా పెరగాలంటే ఫస్ట్ ప్లాంట్లో అంటే ప్లాంట్ పాట్లో ఏం చేయాలంటే చిన్న చిన్న రాళ్ళు వేసేసి అప్పుడు ఈ సాయిల్ ఇవంతా కలిపి వేయాలన్నమాట. అప్పుడు ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది. సో నేను మళ్ళీ అదే చేస్తున్నాను అనమాట. దివి నాకు ప్రతి
ప్రతి పనిలో చాలా హెల్ప్ చేస్తాడు. వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ, లేదా ఇలాంటి పనులు చేసేటప్పుడు కానీ, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ వాడు ఉన్నాడంటే డెఫినెట్లీ నాతో కబుర్లు చెప్తూ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడనమాట. మా దివి ఈజ్ వెరీ గుడ్ బాయ్. ఇంటిలా నైటీ వేసుకుంది అనుకోకండి, యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాము. నేను ఆల్మోస్ట్ చుడీదార్స్ వేసుకోవడానికే ఇష్టపడతాను. ఇంకేదైనా వర్క్ ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నైటీస్ ప్రిఫర్ చేస్తాను అనమాట. యాక్చువల్గా నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ కూడా ఏంటి అంటే న్యాచురల్ బ్లాగ్స్. నేను మా ఇంట్లో మేము నేచురల్గా ఎలా ఉంటాము అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియో కోసం అన్నట్టుగా నేను ఏం పెట్టట్లేదు, ఏం చేయట్లేదు. మా దివి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మట్టిలో ఆడుకోవడం వాడికి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. మేము అలౌ చేసేవాళ్ళం కాదు, కానీ ఎప్పుడైనా వాడికి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. చూడండి, దాంతో బాల్స్ లాగా చేసి ఆడుతున్నాడు అనమాట కోకోపీట్తో. దివి అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి కెమెరాకి పోజులు ఇస్తున్నాడు. సో ఫైనల్గా అంతా కోకోపీట్ ఇంకా వర్మీ కంపోస్ట్ సాయిల్ మొత్తం మిక్స్ చేసేసి ప్లాంట్స్ పెట్టేసి వాటర్ అయితే ఇచ్చేసాను అనమాట. వాటర్ పట్టేది వీడియో మిస్ అయింది. సో ఫైనల్గా మొత్తం క్లీన్ చేసేసాం. మా దివి బాయ్ చెప్తున్నాడు. ఈ రోజుకైతే ఇవే కబుర్లు, రేపు కలుద్దాం మళ్ళీ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఫుల్గా చూడండి, ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.